తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. ఎవరును నశింపవలదని కోరిమి ప్రభువు వహించును. ఎవరును నశింపవలదని కోరిమి ప్రభువు వహించును. మారు మనస్సు పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. మారు మనస్సు పొందు సమయమిదే, మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. ద్వారము తెరువబడి ఉండగా దయ చూపి నిన్ను రమ్మని ప్రభువు. ద్వారము తెరువబడి ఉండగా దయపడి నిన్ను రమ్మని ప్రభువు. దేనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు. దేనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. రాత్రి గడచిపోయి పగలాయెను, అతిక్రమములో నిడుమనె ప్రభువు. రాత్రి గడచిపోయి పగలాయెను, అతిక్రమములో నిడుమనె ప్రభువు. నీతి సూర్యుడు ఉదయించును, నీతిని విడచి హితపడుము. నీతి సూర్యుడు ఉదయించును, నీతిని విడచి హితపడుము. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. అర్ధరాత్రి వేళ గొప్ప నందనాయెను, అదిగో పెళ్లి కుమారుడు వచ్చెననియు. అర్ధరాత్రి వేళ గొప్ప నందనాయెను, అదిగో పెళ్లి కుమారుడు వచ్చెననియు. సిద్ధముగానున్న వారి వెళ్ళెదరుగా, ఆహారము పోయవాడు త్వరపడుమా. సిద్ధముగానున్న వారి వెళ్ళెదరుగా, ఆహారము పోయవాడు త్వరపడుమా. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. తెరువబడి ఉన్నది కృపా ద్వారము, త్వరపడి రమ్మని పిలచెను. వెళ్ళగోరి ఉన్న సిద్ధపడవలెను,
యేసు రక్తమందు శుద్ధి కావలెను గజముగా మీరు ప్రవేశింపవలెను మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే గజముగా మీరు ప్రవేశింపవలెను మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే ఉన్నది కృపకరము వరపడిన ఉన్నది కృపకరము వరపడిన భలే భలే మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన కరువాని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన కరువాని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రేమల తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీ గన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరోసారి నీ పరిశుద్ధ పాదలు సాగిలపడుచున్నాం తండ్రి. ఏర్పరుచుకున్న దీపస్తంభం బేతను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా తండ్రి. తుమ్మపూడి గ్రామంలో నా దేవ ఉదయకాలము ప్రార్థించి ప్రకటించిన మేరకు జరిగించిన సువార్త పరిచర్యకై స్తోత్రములు. పరిచయం నీరు గట్టి ఫలింపచేయం ప్రార్థన. ఈ సమయంలో మీ దాసుని నిలబెట్టుకుని వాడికి మహిమ పొందుము ప్రభువా. ఈ సమయం కొరకు ఏ మాటలు అవసరమో దేవా, నీ మాటల ద్వారా చేరువచ్చిన మాకు శబ్దయంత్రం ద్వారా వినేవారికి కూడా ప్రభువా మీ యొక్క రక్షణ కార్యం జరిగినట్లుగా, ఆత్మీయమైనటువంటి మేలు కలిగినట్లుగా కృప దయచేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క సంఘానికి, సేవకుని కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 'ప్రియులారా, గ్రామ ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు కొన్ని కావలసినటువంటి రక్షణకరమైన మాటలు మీ ముందుంచాలని మేము ఆశపడుతున్నాం. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుంటా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుంటా. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును.
మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుకుంటా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చదవబడిన వాక్య భాగమును ప్రభు మన కొరకు దీవించి మనతో మాట్లాడుగా. ప్రియమైన గ్రామ ప్రజలారా, చదవబడిన వాక్య భాగముల నుండి దేవుని యొక్క మాటలు ఈ రీతిగా సెలవిచ్చుచున్నాయి. మీ దృష్టి గమనం మేము చెప్పుచున్న మాటల వైపు ఉంచవలసినదిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. ఎక్కడుంటుంది ఈ పాపము? హృదయములో ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యములు ఏమని రాయబడిందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అంటున్నాడు. ఇంకొక మాట ఏం చదువుకున్నా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఈ లోకమును విడిచి పెట్టిన తర్వాత ప్రతి మానవుడు ప్రియులారా దేవుని చూడాలి అంటే అది ఎట్లు సాధ్యం? కనుక మానవుడు పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాపములో మరణిస్తున్న మానవుడు దేవుని యొద్దకు ఎట్లు చేరగలడు? దేవునికిని మానవులకును మధ్య అడ్డుగా వచ్చినదే పాపం. ఈ పాపపు అడ్డుగోడను తొలగించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ పాపం పోగొట్టుకోవాలంటే మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఏ రీతిగా పోతుంది పాపము? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. కీర్తన 32వ అధ్యాయం 5వ వచనం. కీర్తన 32:5. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం బైబిల్లోని 32వ కీర్తన 5. నా దోషమును కప్పుకొనక. ప్రతి మానవుడు పాపమును కప్పుకుంటూ ఉన్నాడు. సామెతల్లో కూడా అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కనుక దాచిపెట్టడం కప్పుకోవటం అనేది సహజం. కనుక చిన్నలు మొదలుకొని పెద్దల వరకు తప్పు చేసి దాన్ని కప్పుకుంటారు, దాచిపెడతారు. అమ్మో ఎవరైనా చూస్తే ఏమన్నా అవుతుందేమో అనేటువంటి భయంతో. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, పాపమును కప్పుకుంటే ప్రయోజనం లేదు. తర్వాత 51వ కీర్తన 3వ వచనం. 51వ కీర్తన 3వ వచనం. నా అతిక్రమములు ప్రతి మానవునికి తెలుసు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. పాపం అంటే నాకు తెలియదు ప్రభు అని తప్పించుకోవటానికి వీలు లేదు. కనుక బైబిల్ గ్రంథంలో భక్తుడు అంటున్నాడు, నా అతిక్రమములు నాకు తెలిసేవాడు అని రాశాడంటే అందరి అతిక్రమములు అందరికీ తెలుసు. పాపము చేయకుండా మేలు చేయవాడు ఒక్కడును లేడు అని రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో కూడా మాట చదవండి. 28:13. సామెతలు 28:13. దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వీడా పాపము నిన్ను వర్ధిల్లకుండా చేస్తుంది, వర్ధిల్లనీయకుండా చేస్తుంది. పాపము నిన్ను ఆత్మ సంబంధమైన దేవుని యొద్దకు రానియకుండా ఆపు చేస్తుంది, అడ్డగిస్తుంది. కనుక తెలిసి చేసిన పాపమైన తెలియక చేసిన పాపమైన పాపము పాపమే. కనుక ఇటువంటి పాపము మానవుడు కలిగి ఉన్నాడు. ఏం చదువుకున్న? మన పాపములను మనము ఒప్పుకొని ఎడల. కనుక ఒప్పుకొనుట వలన దేవుడు దానిని క్షమించేవాడిగా ఉంటున్నాడు. కీర్తన చదవండి 143 మొదటి వచనం.
కీర్తన 143 మొదటి వచనం. యెహోవా యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస సత్యమును బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. ప్రియమైన వాళ్ళారా, ఒప్పుకొనుట అంటే దేవునికి ప్రార్థన చేయుట. దేవునికి ప్రార్థన చేయుట. భూమి మీద చేసిన తప్పేడని ఒప్పుకున్నాం అనుకో తిడతారు, అట్టట్టు చేసేవంటారు. ఇంకా అధికారులకు తెలిసిందనుకో కొడతారు, శిక్షిస్తారు. అంతేకాదు ఇంకా నువ్వు చేసిన తప్పు అది ఇంకా ఘోరమైనది అనుకో ఉరి శిక్ష కూడా ఇస్తారు. కనుక ఒప్పుకోవటం ఎట్టయ్యా నాకు భయం ఒప్పుకోవటం అంటే మనుషుల దగ్గర ఒప్పుకోవాల్సిన పనే లేదు, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఎట్టంటే దానిని ప్రార్థన అన్నారు. అందుకని ఏమంటున్నాడు మరలా చదవండి మొదటి వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపు. ఏంటి ప్రార్థన అంటే పాపినయ్యా, దొంగనయ్యా, లోబినయ్యా, నరహంతకుడనయ్యా, విగ్రహారాధికుడనయ్యా, నిన్ను ఎరగకపోయినానయ్యా అని ప్రార్థన చేయటమే. ఈ ప్రార్థన చేస్తే దేవుడు నీ పాపము నుండి నిన్ను విడిపిస్తాడు, నీ పాపము నుండి నిన్ను రక్షిస్తాడు. మరొక మాట చదవండి దేవుని యొక్క వాక్యంలో 1 కొరింథీ 1:9. 1 కొరింథీ 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కనుక ప్రియులారా, ఈయన నమ్మదగిన దేవుడు. ఈయన దగ్గర ఒప్పుకుంటే క్షమిస్తాడు. నమ్మదగిన దేవుడు. ఒప్పుకో అతిక్రమములు, పాపములు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకొనడం ద్వారా నీకు విమోచనము, పాపము నుండి విముక్తి కలుగుతుంది, పాపము నుండి విడుదల కలుగుతుంది. చదవండి 1 తిమోతి 1:15. 1 తిమోతి ఈ ఫ్యాన్ 1:15. పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు వచ్చాడు. ఎందుకు ఒప్పుకోవాలంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన రక్షించుటకు వచ్చాడు. ఎట్లా ఒప్పుకోవాలంటే ప్రార్థనలో ఒప్పేసుకో. తలుపు వేసుకో, గదిలోనికి వెళ్ళు, తలుపు వేసుకో, పరమందున్న దేవునికి కళ్ళు మూసుకొని నువ్వు చేసిన ప్రతి పాపము ఒప్పుకుంటే చాలు. ప్రభా ఇది చేశాను, ఈ తప్పిదములన్నీ పాపములన్నీ నేను చేశాను అని ఒప్పుకుంటే చాలు. చదవండి మరలా. పాపులను రక్షించుటకు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ఆయన నిన్ను రక్షిస్తానంటున్నాడు. నేను రక్షిస్తాను, పాపం నుండి విడిపిస్తాను, నేను నీతిమంతునిగా చేస్తాను, నీ పాపము నుండి నిన్ను నా రక్తముతో కడిగి శుద్ధీకరిస్తాను, నీ హృదయము లోపల హృదయాంతరంగంలో ఉన్న పాపములన్నిటినీ కడిగి వేస్తాను. ఒప్పుకో. నేను క్షమించుటకే వచ్చాను, కానీ పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. మరొక మాట చదవండి దేవుని యొక్క వాక్యంలో. ప్రియులారా, ఎంతో సులువైనటువంటి మార్గం, ఎంతో తేలికైనటువంటి మార్గం, ఎంతో ఉచితమైనటువంటి సత్యం నీకు తెలియపరుస్తున్నాను. అసత్యమైనవే, అబద్ధమైనవే డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం లోకంలో. అన్యాయమైనవి, అక్రమమైనవి కాని వాటన్నిటికీ డబ్బు చెల్లిస్తున్నాం. నీ జీవితానికి సరిపడినది, కావలసినది, ప్రాముఖ్యమైనది రక్షణ. ఈ రక్షణ ఉచితముగా ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. రూపాయి చెల్లించాల్సిన పని లేదు. యేసు ప్రభువు పాపిని అంటే చాలు. దేనికి వచ్చాడంటే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. మరొక మాట చదవండి దేవుని యొక్క వాక్యంలో. మరొక మాట చదువుకుంటా. లూకా సువార్త 7:48. 7:48.
క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. చాలండి. ఒప్పుకుంటే నాకేందయ్యా అంటే ఆయన అంటున్నాడు, ఒక స్త్రీతో అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. జవాబు ప్రత్యుత్తరం వస్తుంది. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆ నమ్మిక నీలో పుట్టిస్తాడు. పాపలను రక్షించడానికి వచ్చిన వాడు. ఒప్పుకో, కప్పుకోబాకు, క్షమింపబడి ఉన్నవని చెప్తాడు. క్షమింపబడి ఉన్నాయి కనుక ఏమంటున్నాడు? చదవండి మరలా. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. క్షమింపబడి ఉన్నవి. ఆ రీతిగా నీ హృదయం లోపల ఉన్న పాపం అంతటిని కడిగి వేస్తాడు, శుద్ధి చేస్తాడు. చదువుకున్నాం కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ప్రియుడా, మోక్ష రాజ్యములో ప్రవేశిస్తావు. పరలోక రాజ్యము నీ సొంతమవుతుంది. ఎప్పుడు ఈ లోకం విడిచిపెట్టినా ప్రభుతో కూడా ఉంటాం. చివరికి ఇంకో మాట, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు చదవండి 20:28. దేవుడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘములో నిన్ను చేర్చుకుంటాడు. ఆయన రక్తంతో కడగబడ్డావు కదా, ఆయన రక్తంతో నిన్ను విమోచించాడు కదా. ఒప్పుకొనుటను బట్టి, కప్పుకొనుటను బట్టి కాదు, నువ్వు ఒప్పుకొనుటను బట్టి, ప్రార్థించుటను బట్టి నిన్ను క్షమించి తన సంఘములో నిన్ను చేర్చుకుంటాడు. దేవుని సంఘం. ప్రియమైన వారులారా, ఇది గొప్ప ఆత్మీయమైనటువంటి అనుభూతి జీవము గల దేవుని సంఘములో నీకు కలుగుతూ ఉంది. జీవము గల దేవుని సంఘములో నువ్వు దేవునితో, దేవుని ప్రజలతో కూడి ఆనందిస్తావు. ఇంకొక మాట, ప్రకటన 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 5:9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి నీ వంశములో ప్రతి వంశములోను మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చాలు. ప్రియుడా, ఆయన సంఘములో నిన్ను చేర్చుకున్నాక దైవ రాజ్యముగా ఏర్పడిపోతావు. దైవ రాజ్యముగా, ఆ రాజ్యములో గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ రాజ్యమే పరలోక రాజ్యం. ఆ రాజ్యమే ముక్తి రాజ్యం. ఆ రాజ్యమే నిరంతరము నిలిచే రాజ్యం. ఆ పరలోక రాజ్యం కొరకై నువ్వు పాపం పోగొట్టుకోవటానికి యేసు అక్కడే మార్గం. మరి ఎవరి వలన నువ్వు రక్షణ కలగదు. దేని వలన మానవుడు పాపమును పోగొట్టుకోలేడు. ఎవరికి నీ భూమి మీద పాపములు క్షమించే అధికారము లేదు. యేసు క్రీస్తు ప్రభువుకు మాత్రమే పాపములు క్షమించే అధికారం ఉంది. ఒప్పుకుంటే ధన్యుడు అవుతాడు. దేవుని సంఘములో చేర్చుకుంటాడు. దేవుని రాజ్యముగా ఏర్పడిపోతాడు. ఆ నిత్యత్వములో యుగయుగములు ప్రభుతో ఆనందిస్తారు. ఆ రక్షణ సువార్తను ప్రకటించుటకే ఈ ఉదయకాలం ఈ బేతనియాను ఆధారం చేసుకొని మీకు వినిపిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మీరెవరైనా కావచ్చు. ఎంతకాలం జీవించినా పాపములో పుట్టావో గుర్తుపెట్టుకో. ఎంతకాలం బ్రతికినా పాపములు, యేసు ప్రభు నమ్మకపోతే పాపములో మరణిస్తావు గుర్తుపెట్టుకో. ఎప్పుడు మరణించినా పాపము ద్వారా మరణించినందుకు నీకు పాతాళం ముందు గుర్తుపెట్టుకో, నరకం ఉంది. ఇటు నరశిక్ష నుండి తప్పించి దైవరాజ్యములో, పరలోక రాజ్యములో నిన్ను ప్రవేశపెడతాడు. ప్రియుడా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చు. అప్పుడు దేవుని నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలము మీరు మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఉదయకాలమునే బెరాకాలను, దాసులను, బాధితుల సహోదరులను, అలాగే సంఘాన్ని కూడా మీరు ప్రభు మా మధ్యకు నడిపించిన విధానం కొరకే స్తోత్రములు. దేవా, ఈ తుమ్మపూడి చిలువూరు గ్రామాల్లో కొన్ని వీధుల్లో సువార్తను ప్రకటించడానికి మీరెంతో కృపను చూయిస్తూ వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మరి బేతనియాలో కూడికను కూడా కలిగి ఉండడానికి మీరు కృపను అనుగ్రహించారు. మీ దాస్తుని మీరు అభిషేకించి వాడుకున్నారు. ప్రభా, మీకు స్తోత్రములు. జరిగించబడిన ఈ పరిచర్య అంతటిని మీరు ముద్రించండి నాయన. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదని వాక్యం రాయబడిన మాట ప్రకారం జరిగించబడుతూ వచ్చిన ఈ పరిచర్య ద్వారా కొందరైన రక్షణ మార్గంలోకి నడిపించబడ్డానికి, అలాగూ బేతనియాకు సమకూర్చబడ్డానికి మీరే కృపను అనుగ్రహించండి. దేవా, ఈ పరిచర్య కొరకై ఓ ప్రభువా ఆయా విధాలుగా క్రయం చెల్లించి ప్రయాసపడుతూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రములు. వారందరికీ కూడా బహుమానం దయచేయండి. మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ మీరు చేసిన సహాయం అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఇక్కడున్న దేవుని మందకును తన దాసుని కుటుంబానికి చేరవచ్చిన మనకందరికీ, గ్రామంలో ప్రభుని అంగీకరించిన వారికి సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ఇచ్చిన కృపకై సువార్త ప్రకటింప, ఇచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా, నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా.